మనము పొడవు తగ్గించాలండి. అంటే ఇది బ్యాక్ పార్ట్ తో సమానంగా ఉంది కదా, ఇటుపక్క 2 ఇంచెస్ అటుపక్క 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టుకోవాలి. అంటే మనం ఇది బ్యాక్ పార్ట్ తో సమానంగా పొడవుని మార్కింగ్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ అయితే అంత పొడవు రాదండి, సేఫ్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనం తగ్గించాలి. దానికోసం అనేసి నేను ఇటుపక్క అటుపక్క 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ కి ఒక లైన్ అయితే కొట్టుకున్నాను. ఈ విధంగా లైన్ కొట్టుకున్న తర్వాత మనము ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే 3 మార్కింగ్లు చేసుకోవాలండి. ఈ 3 మార్కింగ్లు ప్రతి ఒక్కరు కూడా బాగా గుర్తు పెట్టుకోవాలి. టేప్ కొలత ప్రకారమే ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇలానే పెట్టుకోవాలి. హుక్కులు పెట్టి దగ్గర మనం చేసుకున్న 2 ఇంచెస్ మార్కింగ్ కాకుండా 1.5 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర వచ్చేసి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి షోల్డర్ మధ్యకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే మనం కొట్టుకున్న 2 ఇంచెస్ మార్కింగ్ కంటే కిందకి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఈ 2 ఇంచెస్ మార్కింగ్ ని ఇక్కడ వదిలేసుకోవచ్చు. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 1/2 ఇంచ్ కిందకి ఇంకొక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ప్రతి బ్లౌజ్ కి కూడా 3 మార్కింగ్లు అయితే చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్లు చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి వైపు నుంచి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే 2.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ తర్వాత డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్ సరిపోతుంది. 2.5 ఇంచెస్ తోటి డాట్ వెడల్పు మార్కింగ్ చేసాం కదా, ఆ డాట్ వచ్చేసి కింద 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కిందకి డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాక డాట్ ఒక పక్క ఉన్న మార్కింగ్ కి చంక దగ్గర ఉన్న మార్కింగ్ కి ఒక లైన్ కొట్టుకోవాలి. అలాగే డాట్ కి ఇటు పక్క ఉన్న మార్కింగ్ కి ఉక్సులు పట్టి దగ్గర ఉన్న మార్కింగ్ కి ఒక లైన్ కొట్టుకోవాలి.